ఎంపీసీ బైపీసీ విద్యార్థులకి ఒక వరం సీఏ సీఎంఏ కోర్సులు. సీఏ సీఎంఏ చదివే విద్యార్థుల్లో 40% మంది ఎంపీసీ మరియు బైపీసీ విద్యార్థులే. మాస్టర్ మైండ్స్. సుమారు ఇంటర్వ్యూనింగ్ 15 and 16 మండవ వెంకటరమణ ఎంపీడీఓ నరసాపురం అనే ఆయన విజయవాడ మధురానగర్ ఏరియాలో ఆఖరిసారిగా తన కాల్ని స్విచ్ ఆఫ్ చేసినట్టు, ఫోన్ స్విచ్ ఆఫ్ చేసినట్టు మనకు రాబడిన సమాచారం మేరకు ఆ రోజు నుండి మనం ఏలూరు కెనాల్ నందు కంటిన్యూస్గా 16, 17, 18 తారీఖుల్లో ఎన్డీఆర్ఎఫ్ బృందాలు, అలాగే ఎస్డీఆర్ఎఫ్ బృందాలు, లోకల్ పోలీసు అండ్ స్పెషల్ పోలీసు అందరూ కలిపి ఈ యొక్క గాలింపు చర్యలో చేస్తున్నాము. మొట్టమొదటిసారిగా మధురానగర్ నుంచి రామవరపాడు, తర్వాత కేసరపల్లి వరకు ఎన్డీఆర్ఎఫ్ బృందాలు, మన లోకల్ పోలీసు అందరూ కూడా మొత్తం ఏలూరు కాలువ అనుమానించే ఏలూరు కాలువ మొత్తం వెతికాము. ఎటువంటి సైన్స్ కూడా లేవు. తర్వాత ఈరోజు అన్ని బృందాలు కూడా కేసరపల్లి నుంచి దిగువకు నాత్కూరు, అవుట్పల్లి, అలాగే పెరికీడు వరకు కూడా రెండు వైపుల్లో స్పెషల్ పార్టీ, ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్, లోకల్ సిఎల్ గన్నవరం సిఏ గారు, మన హనుమాన్జంగ్ సిఏ గారు, మన గుడివారు సిఏ గారు, డిఎస్పీ గారి ఆధ్వర్యంలో ఏరియా అంతా చూస్తున్నారు. దీని మొత్తాన్ని ఐజీ గారు ప్రత్యక్షంగా పర్యవేక్షిస్తున్నారు. ఏలూరు రేంజ్ ఐజీ గారు. మాస్టర్ మైండ్స్, ద ప్రైడ్ ఆఫ్ ఇండియా. ఇంటర్, ఎంపీసీ, బైపీసీ, ఎంఈసీ, సిఈసీ చదివిన విద్యార్థులకు సీఏ మరియు సీఎంఏ ఫౌండేషన్ కొరకు నూతన బ్యాచెస్ ప్రారంభం. అలాగే మన వెస్ట్ గోదావరి ఎస్పీ గారు, కృష్ణా జిల్లా ఎస్పీ గారు కూడా స్వయంగా రంగంలో దిగి వాళ్ళు కూడా ప్రత్యక్షంగా ఈ యొక్క గాలింపు చర్యలను ప్రత్యక్షంగా పర్యవేక్షిస్తున్నారు. ఇది కాకుండా చుట్టుపక్కల ఎక్కడైతే మీరు అతను మిస్ అయ్యాడని మనం భావిస్తున్నామో సెల్ ఫోన్ సిగ్నల్ ద్వారా, ఆ ఏరియాలో సీసీ ఫుటేజ్లన్నీ కూడా మనం ఒక 10 బృందాలు చెక్ చేస్తున్నాయి. ఆ సాయంత్రం 15వ తారీఖు సాయంత్రం నుండి రాత్రి 1:30 వరకు ఆయన ఎక్కడెక్కడ ఉన్నాడో అని కూడా మనం ఆ ఏరియా కూడా ఫుటేజ్ ద్వారా కూడా క్లియర్గా చూస్తున్నాము. ఈ దర్యాప్తుని అన్ని కోణాల నుంచి కూడా మనము చూస్తున్నాం. అలాగే వాళ్ళు ఎవరైతే వాళ్ళు అనుమానిస్తున్నారో అతను ఒక లెటర్ వాళ్ళ అబ్బాయికి వాట్సాప్లో పంపించాడు. ఆ వాట్సాప్లో పంపించిన వివరాల బట్టి కూడా ఆయన వర్క్ చేసే ప్రదేశంలో ఉన్న పంటకు సంబంధించిన వివరాలు, అక్కడ ఉన్న ఆఫీస్ స్టాఫ్ దగ్గర కూడా సమాచారం అంతా సేకరిస్తున్నాం. సంబంధించిన డాక్యుమెంట్స్ కూడా వెరిఫై చేస్తున్నాం. అక్కడ లోకల్ పోలీస్ కూడా, అంటే నరసాపురం లోకల్ పోలీసు డిఎస్పీ గారు, అక్కడ ఎస్పీ గారు ఆధ్వర్యంలో ఒక సిఏ గారు కూడా ఆ పంటకు సంబంధించిన వివరాలన్నీ కూడా సేకరిస్తున్నారు. ఇది ఓన్లీ 50% ప్రాబిలిటీ. ఇది మన యొక్క టెక్నికల్ అనాలిసిస్ ద్వారాని, అలాగే అతను లెటర్ పంపించాడు వాట్సాప్లో, దాని ద్వారా అక్కడ అది కూడా ఏలూరు కాలువ పక్కన అది ఆగిపోవడం మూలంగానే మనం అనుమానిస్తాం. అంతే ఖచ్చితంగా. అందుకని అదర్ ఇన్వెస్టిగేషన్ కూడా మనం ప్యారలల్గా కొనసాగిస్తాం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.